Hi guys, so welcome to Shiv Sai Perseverance. Students, the Azure series or next video, which focuses on cloud deployment models. అంటే ఐడియల్లీ ఒక ప్లెయిన్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్లౌడ్స్ అన్నమాట. ఓకే, రైట్. సో మనకి బేసిక్ గా ఫోర్ యునో టైప్స్ ఉన్నాయి ఆల్రెడీ. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాం. ఓకే, టెక్నికల్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైప్స్, సో పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. సో వన్ బై వన్ చూస్తే మా ఫస్ట్ వచ్చి పబ్లిక్ క్లౌడ్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఓన్డ్ అండ్ మేనేజ్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అన్నమాట. అంటే ఈ క్లౌడ్ ఇస్ నథింగ్ బట్ బేసికల్ గా డేటా సెంటర్ created and managed by some companies and they offer services to others కదా. సో ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ అంటే ఓన్డ్ అండ్ మేనేజ్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. అంటే ఎవరు? ఇప్పుడు నేనే క్లయింట్ ఉంటే శివసాయి పర్సీవరెన్స్ క్లయింట్ అంటే మనము ఆల్రెడీ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎవరో కదా, ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్, ఎక్సెట్రా, ఆరకిల్ క్లౌడ్, వీళ్ళు. సో వీళ్ళ ఇది అండ్ మేనేజ్మెంట్ ఆల్సో వాళ్ళది, వాళ్ళే ఓన్ చేసుకుంటారు ఆ క్లౌడ్ ని. సో దాని మీద రిసోర్సెస్ వచ్చేసి మల్టిపుల్ డిఫరెంట్ క్లయింట్స్ కి షేర్ చేయబడుతుంది, రైట్? సో అకార్డింగ్ టు ఎవ్రీబడీస్ నీడ్. సో దో ఇట్ ఈస్ షేర్డ్, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ వీళ్ళు చూసుకుంటారు పబ్లిక్ క్లౌడ్. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాస్ట్ ఎఫెక్టివ్ మా, అంటే మనకి నచ్చిన ప్లాన్స్ లో అకార్డింగ్ గా ఉంటాయి. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ. అండ్ స్కేలబుల్ అంటే డిమాండ్ కొద్దీ, మన అవసరం కొద్దీ కెపాసిటీ ఆఫ్ ద రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఒక 4 CPU మిషన్ ఉంది, రైట్? అది 5 CPUకి వెళ్ళాలి, చేయొచ్చు. లేకపోతే ర్యామ్ ఒక 1 TB ఉంది, 2 TBకి వెళ్ళాలనుకోండి, ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. పెంచుకునే లాగా చేసుకోవచ్చు. దాన్ని స్కేలబిలిటీ అంటారు. ఓకే, మనం ఇంకా ఇన్ డీటెయిల్ గా ఫీచర్స్ చూసినప్పుడు, ఐ మీన్ డిఫరెంట్ సర్వీసెస్ తో ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ అర్థమవుతుంది మీకు. ఇట్స్ ఏ ఇన్ డీప్ కాన్సెప్ట్. సో స్కేలబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ అకార్డింగ్ టు ద డిమాండ్ స్కేల్ అప్, స్కేల్ డౌన్ అవుతుంది. అది ఎనీథింగ్, స్టోరేజ్ కావచ్చు, లేకపోతే సిపియు కావచ్చు, లేకపోతే యూనో మిషన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ సచ్. ఓకే, మిషన్స్ అంటే యూనో సర్వీస్, ఎనీథింగ్ ఇస్ సచ్, రైట్? రైట్. సో ఎగ్జాంపుల్స్ వచ్చి ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వాళ్ళది, మైక్రోసాఫ్ట్ వాళ్ళ అజూర్, గూగుల్ వాళ్ళ గూగుల్ క్లౌడ్. క్లియర్? ఆల్ రైట్. నౌ కమింగ్ టు ప్రైవేట్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ విషయానికి వస్తే, వాట్ ఈస్ ఎ ప్రైవేట్ క్లౌడ్? సో డెడికేటెడ్ క్లౌడ్ ఫర్ ఎ సింగిల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ వచ్చేసి చాలా మంది వాడుతున్నారు అని చెప్తున్నాం కదా, వాడుకోవచ్చు. యూనో అది అజూర్ కానీ ఎనీథింగ్ ఎస్ సచ్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఆరకిల్, లేకపోతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు వాళ్ళు మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కానీ యూజర్స్ కానీ షేర్ చేస్తారు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. కానీ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇట్ ఇస్ ప్రైవేట్ టు సింగిల్ ఆర్గనైజేషన్ అనమాట, సింగిల్ కంపెనీ. ఓకే, ఫైన్. సెక్యూరిటీ అండ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ఎవ్రీథింగ్ ఆ కంపెనీ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఆ డేటా సెంటర్. సో ప్రైవేట్ క్లౌడ్ లో హయ్యర్ సెక్యూరిటీ అండ్ హయ్యర్ కంట్రోల్. ఓకే, రైట్. అండ్ కెన్ బి హోస్టెడ్ ఆన్ ప్రెమైసెస్ ఆర్ ఎక్స్టర్నలీ. అంటే ఆన్ ప్రెమైజ్ అంటే ఆ కంపెనీ ఉండే ప్లేస్ లోనే పెట్టచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టి ప్రైవేట్ కనెక్షన్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చి బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ సిబిఐ కానివ్వండి, రైట్? రా ఏజెన్సీస్ ఇవన్నీ ఉంటాయి, లేకపోతే బ్యాంక్స్ లో ఎస్బీఐ, ఎనీ అదర్ బ్యాంక్స్ అస్ సచ్. ఓకే, ఐసిఐసిఐ వీళ్ళు ప్రైవేట్ క్లౌడ్ నే పెట్టుకొని ఉంటారు మాక్సిమం. ఓకే, ఐ మీన్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు, రైట్? నౌ హైబ్రిడ్ క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఏంది? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. మీకు ఆల్రెడీ పబ్లిక్ క్లౌడ్ అంటే తెలుసు, ప్రైవేట్ క్లౌడ్ అంటే తెలుసమ్మా. ఇప్పుడు ఈ రెండింటిని వాడి, రైట్, ఈ కాంబినేషన్ లో మనం కానీ యూనో ఒక క్లయింట్ ఇట్లాంటిది చూస్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారంటే వాళ్ళు హైబ్రిడ్ క్లౌడ్ కి రావచ్చు. అంటే వాళ్ళ ప్రైవేట్ డేటా సెంటర్ ని వాడతాం, పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ లో కూడా మనము మన రిసోర్సెస్ ని, ఐ మీన్ మనకు కావాల్సిన రిసోర్సెస్ ని వాడుకొని ఇంటిగ్రేట్ చేసుకుని వర్క్ చేసుకుంటాం. క్లియర్? సో సెన్సిటివ్ డేటా స్టేజ్ ప్రైవేట్, వర్క్ లోడ్ స్కేల్ ఆన్ పబ్లిక్ క్లౌడ్. అంటే
చూడండమ్మా, వాళ్ళ ప్రైవేట్ క్లౌడ్‌లో ఏదైతే డేటాని వీళ్ళు బయటికి డిస్క్లోజ్ కాకూడదని అనుకుంటారో, అట్లాంటిదంతా ప్రైవేట్ క్లౌడ్స్‌లో ఉంటాయి. అండ్ పబ్లిక్ క్లౌడ్‌లో మేబీ ఆటో స్కేలింగ్ అక్కడ ఉంది గదా! వర్క్ లోడ్ స్కేల్ గానివ్వండి, ఇదే గాదు ఆన్ పబ్లిక్ క్లౌడ్. అంటే వర్క్ లోడ్ స్కేల్ ఆన్ పబ్లిక్ క్లౌడ్. దీని మీనింగ్ అంటే వర్క్ లోడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. ఇది ప్రైవేట్‌లో అన్నా జేయొచ్చు, పబ్లిక్‌లో అన్నా జేయొచ్చు. కానీ ఈ 2 వాడే దాంట్లో వాళ్ళు ఏందంటే కాస్ట్ ఎక్కడ సేవ్ చేయొచ్చు, ఎక్కడ సెక్యూరిటీ మనకి మన కంట్రోల్‌లో ఎక్కువుండాలి. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ రైట్? పబ్లిక్ క్లౌడ్ అది. సో, వాళ్ళ దగ్గర మేనేజ్‌మెంట్ కంట్రోల్ అంతా ఉంటది. కొన్ని మంది క్లయింట్స్ నాకు ప్రైవేట్, పబ్లిక్ కాంబినేషన్‌కి వెళ్ళినప్పుడు మన కంట్రోల్ కావాల్సినటివన్నీ ప్రైవేట్ క్లౌడ్‌లో పెట్టుకుంటారు. అదర్స్ ఓకే. థిస్ కెన్ బి ఆన్ పబ్లిక్ క్లౌడ్ అనే దాన్ని పబ్లిక్ క్లౌడ్‌లో పెట్టేస్తారు. ఓకే. క్లియర్? రైట్. నౌ ఫ్లెక్సిబుల్ అండ్ కాస్ట్ ఎఫిషియంట్ అంటే ఎక్కడ సేవ్ చేయాలో చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చేస్తాం. సో, బోత్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే నథింగ్ బట్ కంపెనీస్ ఓన్ డేటా సెంటర్ ప్లస్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఏదో ఒకటి వాడడం ఫర్ ఎగ్జాంపుల్. నౌ కమ్యూనిటీ క్లౌడ్. ఇది ఒక ప్రిసైజ్ క్లౌడ్ చూడండి. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ షేర్డ్ బై మల్టిపుల్ ఆర్గనైజేషన్ విత్ సిమిలర్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జీమెయిల్స్ చాలా మంది వాడతాం. లేకపోతే ఎంఎస్ టీమ్స్ అంటారు. ఇవన్నీ వినుంటారు. రైట్. సో, సీ అంటే మల్టిపుల్ కంపెనీస్‌కి ఒకే నీడ్ రావచ్చు. మేజర్ ఇది వచ్చి మెయిల్ సర్వీస్ కానివ్వండి, రైట్? లేకపోతే ఎడ్యుకేషన్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ రైట్? వీళ్ళకంతా ఆల్మోస్ట్ ఒకే టైప్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. కరెక్ట్? సో, మల్టిపుల్ ఆర్గనైజేషన్ విత్ సిమిలర్ నీడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కమ్యూనిటీ క్లౌడ్‌కెళ్తారు. ఫైన్. సో, ఇక్కడేమి కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఈస్ ఆల్ అబౌట్ వేరే వేరే కంపెనీస్ కానీ నీడ్స్ ఒకటే వాళ్ళకి. వాళ్ళకి అవసరం ఒకటే ఆల్మోస్ట్. కానీ కంపెనీస్ వేరే. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కమ్యూనిటీ క్లౌడ్‌కి వెళ్తారు. సో, ఇది ఇది కొద్దిగా పబ్లిక్ క్లౌడ్ కంటే సెక్యూరిటీ ఎక్కువే పెడుతుందని చెప్పాలి. మనం ఇక్కడ ఒక పాయింటర్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే పబ్లిక్ క్లౌడ్ సెక్యూరిటీ ఇవ్వదని గాదు. పబ్లిక్ క్లౌడ్‌లో క్లయింట్స్ కంట్రోల్ అంతా అంటే క్లయింట్ వాళ్ళ సర్వర్స్ అంతా ఓన్‌గా ఉండవు గదా! క్లయింట్ వాళ్ళు జస్ట్ అమెజానో, అజూరో, జీసీపీ క్లౌడ్ సర్వర్స్‌ని లేకపోతే నెట్వర్కింగ్, స్టోరేజ్ ఎవ్రీథింగ్ యాస్ సచ్ ని రెంట్‌కి తీసుకొని వాడుకుంటాం. సో, ఇక్కడ సెక్యూరిటీ ఉండదని గాదు. హై సెక్యూర్డ్ క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్ గూడా. కానీ మన కంట్రోల్ తక్కువుంటుందనమాట. మన అంటే ఎవరు? క్లయింట్ కంట్రోల్. ఓకే. రైట్. సో మోర్ సెక్యూర్ దెన్ పబ్లిక్ క్లౌడ్. అంటే ఇది ఏ కాంటెక్స్‌లో చెప్తున్నారంటే, మొత్తము మన డేటా అవతల వాళ్ళ సర్వర్స్‌లో పెట్టకుండా కమ్యూనిటీ క్లౌడ్ అంటే దాంతో కంపారిటివ్‌లీ ఇది చూసారంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఒకే సార్ట్ ఆఫ్ నీడ్‌లో ఉంటుంది కాబట్టి, దాన్ని కరెస్పాండింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని ఇది చేసుకుంటారు. ఓకే. ఫైన్. నెక్స్ట్ షేర్డ్ కాస్ట్ అండ్ గవర్నెన్స్ అంటే కాస్ట్ షేరింగ్ మోడల్‌లో కూడా వర్క్ అయితది. మల్టిపుల్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ వచ్చి మనం షేర్ చేసుకొని యూజ్ చేసుకుందాం సర్వీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళకి ఒకవేళ ఇంటిగ్రేషన్స్ ఉంటే అండ్ గవర్నెన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మానిటరింగ్ ఎవ్రీథింగ్ యాస్ సచ్. సో హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇట్లాంటివి దీనికి ఎగ్జాంపుల్. క్లియర్? ఫైన్. సో గైస్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో విల్ ఫోకస్ ఆన్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే డిప్లాయ్‌మెంట్ మోడల్స్ అంటే ఐడియల్లీ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అన్నమాట. ఇప్పుడు అసలు క్లౌడ్ ఏమి ఇస్తుంది అనేది చూడాలి. కరెక్టా? మనం ఏదో నెట్వర్కింగ్ ఇస్తది. లేకపోతే మిషన్స్‌ని ఇస్తది. లేకపోతే స్టోరేజ్ ఇస్తది. లేకపోతే సీపీయూ ఇస్తది. ఇట్లా మాట్లాడుతున్నాం గదా! అసలు ఇవన్నీ ఎగ్జాక్ట్‌గా ఏ కేటగరీస్‌లో ఒస్తాయి? కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ఏమిస్తుంది? ఒక్కొక్క కేటగరీ ఇప్పుడు ఇక్కడ చూస్తే 3 కేటగరీస్ ఉన్నాయి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకే. ఆల్‌రైట్. థాంక్ యూ గైస్.